చదువునండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 8వ వచనం కూడా, 15వ అధ్యాయమే 8వ వచనం కూడా వాక్యపట్టణ భాగంగా చదువుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ యొక్క స్థలంలోనైనా సహోదరి నిర్మల యొక్క గృహంలో నీ నామమును బట్టి నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి, స్తుతించడానికి మాకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. జరుగుతున్న యొక్క కార్యక్రమం అంతా నీ నామ మహిమార్థమై మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా, మేము నేర్చుకొనున్నట్లుగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. వాతావరణాన్ని నీ యొక్క చిత్తాన్ని బట్టి అనుకూలపరచండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, ప్రార్థనను గురించిన విషయం నేర్చుకోవాలి. ప్రార్థన సహజంగా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు కదా. భక్తిహీనులు ప్రార్థన చేస్తుంటారు, యథార్థవంతులు ప్రార్థన చేస్తుంటారు, భక్తి పరులు ప్రార్థన చేస్తుంటారు. అయితే సామెతల గ్రంథంలో వాక్యపఠన భాగంగా మనం చదువుకున్న వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, దేవుడట భక్తిహీనుల ప్రార్థన అంగీకరించాడట, నీతిమంతుల ప్రార్థనే అంగీకరిస్తాడట. కాబట్టి పాస్టర్ల దగ్గర నుంచి విశ్వాసుల వరకు, దేవుణ్ణి ఎరగని వారి వరకు ప్రార్థన అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి చాలా మందికి తెలియదు. కనుక ప్రార్థన అనేది మనం నేర్చుకుంటే, తెలుసుకుంటేనే మన జీవితాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏమా, ఈ విషయాన్ని యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడిగారు, ప్రభువా, మరి మేము ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏమని చేయాలి అని యేసు ప్రభుని శిష్యులు అడిగారు. మరి శిష్యుల కంటే మనం గొప్పవాళ్ళమా? కాదు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. చూసారా, యేసు ప్రభువే ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పించమని ఆయనను ప్రభువును అడిగాను. చూసారా, యేసు ప్రభు శిష్యులట యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడిగారు? ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు ప్రభువా అని యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడిగారట. ఓకేనా? అంటే మరి ప్రార్థన అనేది తెలుసుకోవాల్సిన విషయము, ప్రార్థన ఎవరికి చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో తెలుసుకోవాల్సిన విషయం.
దైవ సేవకుడు ఒకవేళ ప్రార్థన ఎలా చేయాలో, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో మీకు చెప్పలేదనుకోండి, ఎలా చేస్తారు ప్రార్థన మీరు? వాక్యములో ఏముందో దైవ సేవకుడు ప్రార్థన ఎలా చేయాలో మీకు నేర్పించలేదనుకో, తెలియచేయలేదనుకోండి, ఎలా చేస్తుంటారు ప్రార్థన? కనుక ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా ప్రార్థన ఎలా చేయాలయ్యా, ఎలా చేయాలి, మాకు నేర్పించవా అని చెప్పి యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడుగుతుంటే, జాగ్రత్తగా వినండి. ఇందాక మనం వాక్య పఠన భాగంగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29, 8 వచనాల్లో చదివాం. ఆ మాట ఇప్పుడు మళ్ళీ చదవండి ఒకసారి, మీకు అర్థం కావడానికి. చదవండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడాగమ్మ. చూడండి ఇక్కడ, మరి భక్తిహీనులు కూడా ప్రార్థన చేస్తుంటారు. తాగుబోతులు ప్రార్థన చేయరా? చేస్తారా? చేయరా? చేస్తారు. దొంగలు ప్రార్థన చేయరా? చేస్తారు. ఏమా మోసగాళ్ళు ప్రార్థన చేయరా? తప్పులు చేసే వాళ్ళు ప్రార్థన చేయరా? మరి ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? చూసారా? అంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నారు వాళ్ళు. మేము చేసిన ప్రార్థన దేవుడు వినేస్తాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, భక్తిహీనుల ప్రార్థన నేను వినను అంటున్నాడు. అంటే చూసారా, ప్రార్థనలో రకాలు ఉన్నాయన్నమాట. ప్రార్థన చేసేవారిలో కూడా రకాలు ఉన్నారన్నమాట. ఉన్నారా లేరా? ఉన్నారు. భక్తిహీనులు చేసే ప్రార్థన ఉంది, యథార్థవంతులు చేసే ప్రార్థన ఉంది. ఎవరు పడితే వాడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఎవరు పడితే వారు ప్రార్థన పెట్టుకుంటే దేవుడు వినడు. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన పెడితే దేవుడు వినడు. ఈ విషయం తెలుసుకోవాలి మనం. దైవ సేవకులైన వారు కూడా తమ సంఘస్థుల వారికి ఇది నేర్పించాలి. ఎలా చేయాలి ప్రార్థన, ఎప్పుడు చేయాలి ప్రార్థన, ఎవరికి చేయాలి ప్రార్థన. దేవుడట భక్తిహీనుల ప్రార్థన అంగీకరించాడట. చదవమ్మా. నీతిమంతుల ప్రార్థన. చూసారా, అసలు ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఒక సూత్రం ఉంది ఇక్కడ. మనం ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన పెట్టేస్తున్నాం, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేసేస్తున్నారు. మరి ఆ ప్రార్థనలన్నీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా అంటే, దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనుల ప్రార్థన నేను అంగీకరించను అంటున్నాడు. మరి వాళ్ళు చేస్తున్నారుగా, చేస్తున్నారు, అవి పోవడంలా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించునంట. మరి నీతిమంతులు ఎలా చేస్తారు ప్రభు ఆ ప్రార్థన? చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ప్రార్థన అనేది ఒక భక్తునికి చాలా ముఖ్యమైన విషయం అండి. నువ్వు ప్రార్థన ఎలా చేయాలో, ఎవరికి చేయాలో, ఎప్పుడు చేయాలో తెలుసుకోకుండా ఉంటే మనం చేసే ప్రార్థనలన్నీ, ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీ వేస్ట్ అయినట్ట. విన్నారా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయనకు ఎలా ప్రార్థన చేయాలో ఆ చేసే విధానంలో ప్రార్థన చేయకపోతేనట మన ప్రార్థన వెళ్ళలేదట దేవుడి దగ్గరికి. మరి ఎలా చేయాలి ప్రభు ప్రార్థన? అందుకే యేసు ప్రభు శిష్యులు చూడండి ఎంత గొప్పగా ఆలోచించారు. యోహాను కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు ప్రభు. కానీ అలాగా మేము చేసేస్తాం అందులో. యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నువ్వు తండ్రి దగ్గర నుంచి వచ్చావు కదా, పరలోకం నుంచి వచ్చావు కదా. కరెక్టే. మరి పరలోకం నుంచి వచ్చిన నీకు తండ్రి ఏ విధంగా ప్రార్థన చేస్తే వింటాడో నీకు బాగా తెలిసి ఉంటది. కుమారుడివి కదా, కుడిపార్శ్వమున ఉన్నావు కాబట్టి ఈ భూమి మీద ఉన్న మానవులందరూ ప్రార్థన చేస్తుంటారు. భక్తిహీనులు చేస్తున్నారు, నీతిమంతులు చేస్తున్నారు కదా. మరి ఎవరి ప్రార్థన, ఎలాంటి ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఏ విధంగా చేస్తే ప్రభువా వెళ్తుందని తెలుసుకోవాలనుకొని యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని ప్రార్థన ఎలా చేయాలని అడిగారు. మీరు ఎప్పుడైనా అడిగారా మీ పాస్టర్ గారిని? పాస్టర్ గారు ప్రార్థన ఎలా చేయాలి పాస్టర్ గారు? ఎలాగా ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన వింటాడు పాస్టర్ గారు? అదన్నమాట. కాబట్టి ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మంచి విషయం ఒకటి నేర్చుకుందాం. ప్రార్థన అనే విషయాన్ని నేర్చుకుందాం. సరే,
యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడిగారు, ప్రార్థన మాకు నేర్పించమని అడిగారు. రైట్. మరి ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. ఎలా ప్రార్థన చేయాలో, ఎవరికి ప్రార్థన చేయాలో, ఎప్పుడు ప్రార్థన చేయాలో యేసు ప్రభు నేర్పిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, చూసారా, దేవుడు నేర్పిస్తున్నాడు ప్రార్థన ఎలా చేయాలో, ఎలా దేవుడు మన ప్రార్థన వింటాడు అట. వేషధారుల వలె ప్రార్థన చేయకూడదట. వేషధారులు అంటే ఏంటమ్మా? చర్చిలో ఒకలాగా, బయటలో ఒకలాగా, ఇంటికాడ ఒకలాగా, బయట ఒకలాగా, ఇలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. చేసేస్తుంటారు ప్రార్థన, కానీ దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల ప్రార్థన నా వద్దకు చేరదు, వేషధారుల ప్రార్థన నా వద్దకు చేరదు. వేషధారుల వల్లే ప్రార్థన ఉండవద్దు. కొంతమంది మనుషులకు కనబడాలని గంటలు గంటలు చేస్తుంటారు. నన్ను చూసి ఆమె మంచి ప్రార్థన పరురాలు అనుకోవాలి, నన్ను చూసి ఆయన గొప్ప భక్తుడు అనుకోవాలి. చూసారా, మనుషుల ఎదుట మన పొగడతల కోసం చేసేది భక్తి కాదు, భక్తిహీనత. అది యథార్థమైంది కాదు, నటన. దేవుడు నటించే వారి ప్రార్థన అంగీకరించాడు. నీ గుండెల్లోంచి రావాలి ప్రార్థన, నీ జీవితంలోంచి రావాలి ప్రార్థన. మనుషులు కనబడడానికి కాదు ప్రార్థన మనం చేయాల్సింది. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలోను, వీధుల్లోను, మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలం, ఏ ఫలం పొందుతారు వేషధారులు? దేవుడు చెప్పినట్టుగా బతకకుండా చేసే ప్రార్థన చేసే వాళ్ళకి పరలోకం వచ్చిద్దా? ఫలంగా రాదు. తమ ఫలం పొందుతారంటే భక్తిహీనుల ఫలం పొందుతారు ప్రార్థన చేస్తే. గుర్తుపెట్టుకోండి, చాలా డేంజర్ అండి. నువ్వు భక్తిహీనుడుగా ఉండి ప్రార్థన చేసేసావనుకో, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఈ గోడ ఉంది, బాల్ తీసుకొని గోడను కొట్టాను అనుకో, నేను అక్కడే నిల్చున్నాను అనుకో, ఎవరు తగిలిద్ది? నాకే తగిలిద్ది. అర్థమైందా? భక్తిహీనుల ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. యేసు ప్రభు నేర్పిస్తున్నాడండి, శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఎంత గొప్పోడో, ఎంత మంచోడో. తండ్రి ఎలాగ ప్రార్థన చేస్తే వింటాడో నేర్పిస్తున్నాడు. చదవమ్మా. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న, నెంబర్ 1 జాగ్రత్త వినండి. ప్రార్థన ఎవరికి చేయాలని ప్రభు చెప్తున్నాడంటే అడ్రస్ తండ్రికి. మనం చేసే ప్రార్థన, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవునికి పంపించాలి మన ప్రార్థన, దేవుడి దగ్గరికి చేరాలి మన ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరి తీసుకెళ్తాడో యేసు ప్రభు మన ప్రార్థన? యేసు ప్రభు మన ప్రార్థన తీసుకెళ్లాలంటే ఇందాక మనం సామెతల గ్రంథంలో చదివాము, భక్తిహీనుల ప్రార్థన దేవునికి అసహ్యము, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ప్రార్థన చేయాలి అంటే తండ్రికి చేయాలి ప్రార్థన. నెంబర్ 1 చదువమ్మా. అప్పుడు రహస్యమందు చూచుచును నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నెంబర్ 1, మనం ప్రార్థన ఎవరికి చేయాలంటే తెలిసి ఉండాల్సింది, ప్రార్థన చేసే వాళ్ళకి తెలిసి ఉండాల్సింది తండ్రికి, అనగా దేవుడికి చేయాలి. ఏ దేవుడికి చేయాలి? అందుకే ఇందాక సామెతల గ్రంథంలో దేవుడు రాయిచ్చాడు, భక్తిహీనుల ప్రార్థన వినడట. ఒక రాయిని చూసి దేవా అంటే ఆయన వినడు. ఒక చెట్టుని చూసి దేవా నువ్వే నా తండ్రివి, నువ్వే నా దేవుడివి, నువ్వే నా సృష్టికర్తవి అన్నాడు అనుకో, దేవుడు అక్కడ పైన చూసి నవ్వుతుంటాడు. అరే పిచ్చోడా, సృష్టికర్త అయిన యెహోవాను నన్ను ఇక్కడ పెట్టుకొని నువ్వు చెట్టుకు చేస్తావేందిరా, రాయికి చేస్తావేందిరా? కాబట్టి వెళ్ళదు.
నెంబర్ 1, ప్రార్థన చేయవలసిన వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎరిగి ఉండాలి. నీ తండ్రి ఎవరో తెలీదు, నీ దేవుడు ఎవరో తెలీదు, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిద్ది? నెంబర్ 1, దేవుడు ఎవరో ఎరిగి చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. యెహోవా నా దేవుడని, యెహోవా నా తండ్రిని, యెహోవాయే నా సృష్టికర్త అని ఎవరైతే హృదయములో నమ్మి తెలుసుకొని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన పరలోకం వెళ్తుంది. నెంబర్ 2, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు. అన్యజనులు అంటే ఎవరమ్మా? దేవుణ్ణి తెలియని వాళ్ళు. చూసారా, దేవుణ్ణి తెలియని వాళ్ళు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి ఎట్లా పోద్ది? దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి ఎట్లా పోద్దమ్మా? కాబట్టి అందుకే వాళ్ళు చూడండి, అన్యజనులు ప్రార్థన చేస్తుంటారట, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారట. ఎట్లా చేస్తారు? రకరకాలుగా చేస్తారు. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులతో ప్రార్థన గురించి చెబుతూ మీరు అన్యజనుల వలె ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. అన్యజనులు ఎలా చేస్తారు? ప్రార్థనలో రకరకాల మాటలు చేస్తారు, ప్రార్థనలో రకరకాల పనులను చేస్తుంటారు. వారి కార్యక్రమాలన్నీ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది భక్తేనా? డీజే పెడతారు, సినిమా పాట పెడతారు. దేవుడు సినిమా హీరోనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే తెలుసుకోవాలి, దేవుడు అంటే తెలిసి ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసేవారట దేవుడి గురించి తెలిసి ఉండాలట. ప్రార్థన చేసేవారట అన్యజనుల వలె వ్యర్థమైన ఉపయోగం లేని మాటలు పలకూడదట. ఉపయోగం లేని మాటలు అంతా లోకంలో ఉంటాయి, ఉపయోగపడే మాటలు ఎక్కడ ఉంటాయి? బైబిల్లో ఉంటాయి. సత్యమైన మాటలు ఎక్కడ ఉంటాయమ్మా? బైబిల్. కాబట్టి బైబిల్లో ఉన్న మాటల ప్రకారము, వాక్యములో ఉన్న మాటల ప్రకారము మనం ప్రార్థన చేసే విధానం ఉండాలి. అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన వారు తమ మనవి వినబడనని వారు తలంచుకొంచున్నారు. చూడండి, నువ్వు ఏదో దేవుడికి చెప్పేసావు అనుకో, గంటల తరబడి ఆయన వినేస్తాడని చెప్పి అనుకోవాక, అది భ్రమ. దేవుడు మన ప్రార్థన వినాలంటే చూడండి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే గానీ దేవుడి దగ్గరికి మన ప్రార్థన పోదు. తర్వాత చదువు. మీరు వారి వల్ల అలా ప్రార్థన చేయదు. అలా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు ఉండకూడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. దేవుడికి తెలుసు, సమస్తం తెలుసు. కాబట్టి చూడండి, ఇప్పుడు మనకు గాలి అవసరం అని దేవుడికి తెలిసే ముందే చేశాడా, తెలియకుండా చేశాడా? చూసారా? మనం ఉంచోడానికి నేల అవసరం అని చెప్పి దేవుడికి తెలియకుండా చేశాడా, తెలిసే చేశాడా? మనం తినడానికి పంట కావాలని చెప్పి మనం రాకముందే దేవుడు చేశాడా లేదా? కాబట్టి చూడండి, ప్రార్థన చాలా ముఖ్యమైన విషయం. మనం ఏమడుగుతున్నాం? దేవుని ఎలా అడుగుతున్నాం? ఎప్పుడు అడుగుతున్నాం? ఏ విధంగా అడుగుతున్నాం? ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాం? మనం అడగక ముందే మనకు అన్నం కావాలని శరీరం చేసిన వాడికి తెలీదా? తెలుసు. అడగక ముందే అన్ని కావాలని తెలుసు. చదవం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. నీ దేవుడు, నీ సృష్టికర్త పరలోకంలో ఉన్నాడని తెలుసుకొని ఉండాలి. తెలుసా నీకు దేవుడు పరలోకంలో ఉన్నాడని? తెలుసుకున్నావా? మనల్ని చేసిన దేవుడు యెహోవా పరలోకంలో ఉన్నాడు. అక్కడున్నాడు ఆయన. ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. ఇది బైబిల్లో కొత్త నిబంధనలో మొట్టమొదటి పేజీల్లోని విషయం, 6వ అధ్యాయం. రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? మన ప్రార్థన దేవుడు వినాలి అంటే దేవుడు మనకు తెలిసి ఉండాలి. దేవుడు మనకు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఎరిగిన వాడవై
తండ్రికి ప్రార్థన చేస్తే అప్పుడు నెంబర్ 1 వెళ్తుంది. రెండో పాయింట్ ఏంటో తెలుసు ఇక్కడ. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి యందును నెరవేరును గాక. దేవుడికంటూ ఒక చిత్తం ఉంది, దేవుడికంటూ ఒక ఆలోచన ఉంది, దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉంది. ఏంటది? అలా తెలుసుకోకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఎట్లా వెళ్ళిపోతాయి? దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉంది. అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఇల్లులు ఉన్నాయి కదా, ఇల్లులు కట్టుకున్నారు కదా. ఎందుకు కట్టుకున్నారమ్మా? మేకలు, గొర్రెలు, పశువుల కోసం. ఆ ఇంట్లో ఎవరు ఉండాలని? మనం ఉండాలని. అంతేనా? మనం ఆ ఇంట్లో ఉండాలని మనం కట్టుకున్నాము. ఓకేనా? ఈ దేహము దేవుడు ఉండాలని దేవుడు కట్టాడు. చాలా మందికి తెలియదు. ఇది దేవుని ఇల్లు. ఈ ఇంట్లో ఆయన ఉండాలి. ఏం చెప్తున్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లుగా. పరలోకంలో దేవుడు చెప్పినట్టుగా జరుగుతుంది. కానీ భూలోకంలో నీ జీవితంలో దేవుడు చెప్పినట్టు జరుగుతుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా బియ్యం అయిపోయింది, ప్రభు అప్పులు ఉన్నాయి, ప్రభు హాస్పిటల్కి వెళ్ళాలి. రైట్, ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు అంట. నీ కష్టాలన్నీ, నీ అవసరాలన్నీ దేవుడికి ముందే తెలుసు అంట. అసలు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా పరలోకంలో నువ్వు చెప్పినట్లుగా జరుగుతుంది కదా. జరుగుతుంది. దేవుడు యేసు ప్రభు నేర్పిస్తున్న ప్రార్థన జాగ్రత్త వినండి. ప్రభువా పరలోకంలో నువ్వు చెప్పినట్లుగా ఎలాగైతే దేవదూతలందరూ దేవుడు చెప్పినట్టు చేస్తారా? చేస్తారు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్న ఒక దేవతతో కూడా దేవుడికి విరుద్ధంగా నడవడం. భూమి మీద కోటాను కోట్ల మంది దేవుని యొక్క పిల్లలు ఉన్నారు. వారు ఎలా నడుస్తున్నారు? ప్రార్థన తెలుసుండాలి. ప్రభువా పరలోకంలో ఎలాగైతే కోటాను కోట్ల దేవదూతల్లో ఒక్కడు కూడా నీ మాట వినకుండా ఉండడు, అందరూ వింటారు, చేస్తారు కదా. మరి భూమి మీదనే ఉన్నాను ప్రభువా. ఈ భూమి మీద ఉన్న నాకు, నా హృదయంలో, నా జీవితంలో నువ్వేమనుకుంటున్నావో అలా చేసేటట్టు దీవించు ప్రభు. దిస్ ఈస్ ద ప్రేయర్. ఎప్పుడన్నా ఇలా ప్రార్థన చేసావా? దేవా పరలోకంలో నీ చిత్తం ఎలా జరుగుతుందో నా హృదయములో, నా జీవితంలో అలా జరగాలయ్యా. దేవుని చిత్తం అదే. ఆయన మనల్ని ఏ రూపంలో చూడాలనుకున్నాడో, ఆయన మనల్ని ఏ జీవితంలో చూడాలనుకున్నాడో, మనం ఎలా ఉంటే ఆయనకు ఆనందము, సంతోషము, అది కదా దేవుడికి కావాల్సింది. చాలా మంది దేవుడు దగ్గర దొరకతాయేమో అని వస్తారు, కానీ దేవుడి కోసం రారండి. ప్రార్థన నువ్వు ప్రార్థనకు వస్తే దేవుడి కోసం రావాలి. అందుకే భక్తిహీనులు అన్నం కోసం, డబ్బుల కోసం, ఇంకో దానికి వస్తారు. వాళ్ళు ఎందుకు? భక్తిహీనులు. దేవుడి గురించి ఎరగరు, దేవుడు చెప్పింది చేయరు, కనుక వాళ్ళెవరు? భక్తిహీనులు. రెండవదిగా ప్రార్థన చేసే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నువ్వు ఎలాగా కోరుకుంటున్నావో అలాగా నేను నడవాలయ్యా. నడుస్తారా? నడవరా? నడవాలా వద్దా? మరి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? రెండో పాయింట్. తర్వాత చదువు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేము. మూడో పాయింట్. దేవుని అడగాలి. ఏమని అడగాలి తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు, దేవా నేను మందిరానికి రాపోయినా పనికి వెళ్తే మా ఓనర్ డబ్బులు ఇస్తాడు కాబట్టి నాకు అన్నం వచ్చేస్తుంది. ఇలా అనుకొని మానేస్తారు కొంతమంది. ఇక్కడ యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయాలి నేర్పిస్తున్నాడు. ఎలాగంటే, దేవా మాకు అన్నం పెట్టేవాడవు నువ్వే. అవునండి. మీ ఓనర్ నీకు కూలి ఇవ్వాలంటే మీ ఓనర్ బతుకుండాలిగా భూమి మీద. బతుకుండొద్దా? ఎవడిస్తాడు ప్రాణం మీ ఓనర్కి? కనుక
ప్రార్థన చేసేటప్పుడు మూడవదిగా దేవుణ్ణి ఏమని అడగాలంటే, దేవా, ఈ లోకంలో ఒక చుక్క నీరైనా, ఒక అన్నం ముద్దైనా, ఒక రూపాయి నాకు దొరకాలన్నా నువ్వు ఇవ్వాలయ్యా. నీ దగ్గర నుంచి రావాలి. మా నాన్న, అమ్మ, మా ఇంటి ఓనర్ దగ్గర నుంచి రాదయ్యా. ఓకేనా? ఎక్కడి నుంచి రావాలి అన్నం? మరి అన్నం ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. డబ్బులు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి ఆరోగ్యము, అన్నము అన్ని ఇచ్చే, ప్రాణం ఇచ్చే దేవుడి దగ్గరికి రాకుండా ఆదివారం ఎక్కడికి పోతారు ప్రార్థన చేయకుండా? చూసారా మనకి ఏం అర్థమైంది ప్రార్థన అంటే, దేవుడు అంటే? జాగ్రత్తగా నేర్చుకోండి పాఠం. దేవుడిని ఏమని అడగాలంటే, దేవా, అన్నం పెట్టేది మనుషులు కాదయ్యా, నువ్వే. పంటను తయారు చేసింది ఎవరండి? విత్తనాలు ఎవరు తయారు చేశారు? ఊర్లో వాళ్ళ? దేవుడే. నీళ్ళని తయారు చేసింది ఎవరు? దేవుడే. వర్షం రావాలన్నా ఏం కావాలన్నా దేవుడే. కాబట్టి మూడో పాయింట్, ప్రార్థన చేసేటప్పుడు, దేవా, నీ దగ్గర నుంచి నాకు అన్నం రావాలి, కాబట్టి ఆదివారం నేను నీ దగ్గరకు వస్తే నాకు అన్నం దొరుకుతుంది. ప్రార్థనకి ప్రతిరోజు చదవం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు. 4వది జాగ్రత్త. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించము. మనం ఎలా ప్రార్థన చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క భక్తి జీవితంలో యేసు ప్రభు తప్ప, భూమి మీద వచ్చినప్పుడు ఆయన తప్ప, ఆదాము నుంచి పరలోకానికి వెళ్ళే వాళ్ళలో ఎవరిలో అయినా అందరూ పాపం చేసిన వాళ్ళు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుడు మన పాపాల చిట్టా తీశాడు అనుకో, నేను నీతిమంతుడిని అని చెప్పి పరలోకానికి పోవడానికి ఎవరు కూడా సరిపోరు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఏ విధంగా చేయాలంటే, ప్రార్థన చేసేటప్పుడు మోకరించేటప్పుడు, ప్రభువా, ఈరోజు నేను కట్టితో ఎన్ని పాపాలు చూశాను, చెవులతో ఎన్ని పాపాలు విన్నాను, నోటితో ఎన్ని మాట్లాడాను, ఆ పాపాలు క్షమించు. అలాగే నా ఎదుట ఉన్న వాళ్ళ పాపాలు కూడా క్షమించు. చాలా మంది మనం ఎలా కోరుకుంటామో తెలుసా? వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు కిందకి దిగిపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. అప్పుడు పైనుంచి దేవుడు చూస్తుంటాడు. మరి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు నాశనం అయిపోతే నీ తప్పుకి నేనేం చేయమంటావు అంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా నీవు కూడా పాపివి అని తలంపుతో ప్రార్థన చేయాలి. నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు. అలాగే నా ఎదుట ఉన్న జనాలు కూడా పాపులే కదా, వాళ్ళను కూడా క్షమించు. ఈ ప్రార్థన వెళ్తుంది పరలోకం. ఎన్నోదమ్మా? నాలుగో పాయింట్. ఐదవ విషయం, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించి. అసలు ప్రార్థన చేసేవాడికి తెలియాల్సిన 5వ విషయం ఏంటంటే, సాతాను ఒకడు ఉన్నాడని. మనం పాపం చేసేది దేని వలన తెలుసా? వాడు ప్రేరేపిస్తే, వాడు మాటలు విని, వాడు మాయ మాటల్లో పడే తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, రకరకాలు అయ్యాం. ఇది ఎలా తెలుస్తుంది? ఈ లోకంలో ఉన్నాడు దుష్టుడని, లోకంలో సాతాను ఉన్నాడని, లోకంలో మోసగాడు ఉన్నాడని, లోకంలో నరహంతకుడు ఉన్నాడని, లోకంలో అపవాది ఉన్నాడని, దయ్యాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే, దేవుడి దగ్గరికి వచ్చి నేర్చుకుంటేనే. సాతానుకి చిక్కకూడదు. సాతానుకి చిక్కితేనే భక్తిహీనులు అవుతారు. ఇస్కరియోతు యూదా సాతానుకి చిక్కాడు. యేసుప్రభు పక్కనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. 5వదిగా ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా, నేను సాతానికి చిక్కకూడదు. సాతానికి చిక్కడం అంటే అర్థం ఏంటి? పాపం చేయడం. దుష్టుని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఈ ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేస్తున్నారు ఇట్లాగ ఎప్పుడన్నా? ప్రభువా, నన్ను సాతాను నుంచి తప్పించు. గుర్తుపెట్టుకోండి, సాతాను పాపం చేయమని ప్రేరేపిస్తాడు. పాపమును ఆశపడకూడదు. మనము పాపమును ఎవరైతే ఆశపడరో వారు దేవునికి ఇలా ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా, నేను పాపం చేయకుండా ఉండాలి, దుష్టుడి నుంచి, సాతాను నుంచి మమ్మల్ని తప్పించు.
ఇలా ఏమని, ప్రభువా సాతాను నన్ను ప్రేరేపిస్తాడు పాపం చేయడానికి, అయితే పాపములో పడకుండా, సాతాను వల్ల పడకుండా నన్ను తప్పించు అని దేవునికి ప్రార్థన చేయాలి. 5వ విషయం, ఇలాగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే విషయాల్లో 5 విషయాలు ఉన్నాయి. ప్రార్థన అనే విషయాల్లో 5 విషయాలు ఉన్నాయి. ఇవంతా కూడా మనం తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన పెట్టేద్దాం కానీ బ్రతుకు మామూలే. భక్తిహీనత బ్రతుకులో చేసే ప్రార్థన, భక్తిహీనత బ్రతుకులో చేసేటటువంటి కార్యాలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళవు. కొన్ని మాటలు చదువుకొని ముగించేద్దాం. ఒక వచనం చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి చూద్దాం ఒకసారి. ఆయన యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఆయన పాదముల వద్ద సాగిల పడెను. వాడు సమరయుడు. 17. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. మందిరానికి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనం ఆలోచిస్తున్నాం. జాగ్రత్తగానండి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. యేసు ప్రభు ఆ రూట్లో వెళ్తుండగా వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మమ్మల్ని కనికరించు అని చెప్పి ప్రార్థన చేశారు. యేసు ప్రభు కనికరించి వాళ్ళని, మీరు మందిరానికి వెళ్ళండి, యాజకుడికి కనపరుచుకోండి అని చెప్పాడు. జాగ్రత్తగానే. యేసు ప్రభు మందిరానికి వెళ్ళి యాజకుడికి కనపరుచుకోమని చెబితే ఈ 10 మంది కుష్ఠరోగుల్లో 10 మందికి కుష్ఠరోగం పోయింది, కానీ 9 మంది జంప్ అయిపోయారు మందిరానికి వెళ్ళకుండా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కుష్ఠరోగం వచ్చింది 10 మందికి. కుష్ఠరోగం వచ్చింది 10 మందికి. వాళ్ళకు ముందు దేవుడు అంటే భయం లేదు, స్వస్థత అయిన తర్వాత కూడా దేవుడు అంటే కృతజ్ఞత లేదు. మీకు ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగానే. ప్రార్థన అనారోగ్యం అప్పుడు పెట్టుకుంటున్నారా? మీకేమర్థమైంది దేవుడి గురించి? ప్రార్థన కేవలం సమస్యల్లోనే పెట్టుకుంటున్నారా? మీకేమర్థమైంది దేవుడి గురించి? తల్లి గర్భంలోంచి పిండముగా నిన్ను బయటకు రప్పించడం దేవుడు చేసిన కార్యము కాదా? ఈ రోజు వరకు నువ్వు బతుకున్నావు అంటే అది దేవుడు చేసిన కార్యము కాదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఈ 10 మంది బాగుపడ్డారు, కానీ 9 మంది జంప్ అయిపోయారు. ప్రార్థన చేయడానికి రాలా. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎప్పుడు చేయాలంటే బాగలేనప్పుడు కాదు, తల్లి గర్భంలో నుంచి ఈ భూమిని విడిచే వరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా ప్రార్థన పెట్టుకుంటున్నావా? ప్రత్యేకంగా ప్రార్థన చేస్తావా? ఒక మాట చదువుకొని ముగించేద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం చదవం. ప్రతి విషయమందును
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూసారా, ప్రతి విషయంలోనట మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ప్రతిరోజు, ప్రతి విషయంలో. ఏ రోజు దేవుణ్ణి మర్చిపోకూడదు, అంటే ఏ రోజు ప్రార్థన చేయకుండా ఆగిపోకూడదు. మన జీవితంలో దెబ్బలు ఎందుకు తగులుతున్నాయో తెలుసా? ఈ 5 విషయాల్లో మనం తెలుసుకోక, దేవుణ్ణి మనం ఎరిగిన వారే ప్రార్థన చేయాలని తెలుసుకోక, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలుసుకోక, మన ఎదుటి వారిని మనం క్షమించాలని తెలుసుకోక, దేవుడు చేసిన ఎన్నో మేలులు ఉన్నాయి కాబట్టి ఆయనను ప్రతిదినం మనం ప్రార్థన చేయాలని తెలుసుకోక, ఇంకొక పాయింట్, చివరిగా ఒక పాయింట్ చెప్పి ముగించారు. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9 చదవండి, 9-10 ఈ 2 వచనాలు చదువుకుని ముగించారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో జనము నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. నీవు దేవుని మందిరానికి ఎందుకు రావాలి తెలుసా? నీకు రక్షణ ఇచ్చాడని తెలిస్తే ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయడానికి వస్తావు. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండేందుకు తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన తన యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి బలిగా అర్పించాడని నీకు అర్థమైతే, ప్రభువా నా ఆత్మను రక్షించినందుకు స్తోత్రాలు అని చెప్పి ఇంకెప్పుడు మందిరం మానవు. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ప్రభువా నా ఆత్మను రక్షించడందుకు స్తోత్రాలు, నాకు నిజమైన దేవుడు అయిన నీవు నాకు పరిచయం అయినందుకు స్తోత్రాలు, నా ఆత్మ రక్షణకై స్తోత్రం. ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? నీ ఆత్మను దేవుడు రక్షించడానికి తన ప్రియకుమారుని అప్పగిచ్చాడు కాబట్టి, నీకు రక్షణ ఇచ్చాడు కాబట్టి. నీకు రక్షణ ఇచ్చాడని అర్థమైతే ఇక రక్షణ పొందిన తర్వాత దిగులేంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. ఆ 10 మందిలో ఒక కుష్ఠరోగుడు తనకు శుద్ధత పొందడం చూసి తిరిగి వచ్చేసాడు. యేసుప్రభు దగ్గర తిరిగి వచ్చేసి, ప్రభువా నీ వలన నేను శుద్ధుణ్ణయ్యాను, కృతజ్ఞత. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు రక్షణ పొందావని నీకు అర్థమైతే నువ్వు ప్రార్థన చేస్తావు. రక్షణ పొందిన ప్రార్థన, రక్షణ పొందినట్లుగా తెలిసిన ప్రార్థన. విన్నారు ఎప్పుడన్నా ఈ మాటలు? 6 పాయింట్లు చెప్పాను. ఇక ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడండి. నువ్వు దేవుడు చెప్పినట్టుగా బతకకుండా ఎన్ని కోటాలు పెట్టినా వేస్ట్. అందరికి అర్థమైంది అనుకుంటా. ప్రార్థన చేసుకోండి. చివరి ప్రార్థన ఎవరు చేస్తారు? ఎవరైనా